आंध्र प्रदेश के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का सच्ची निष्ठा और लगन से निर्वहन करूंगा। సత్య ధైర్యంగా ఉండనా, నీకేం కాదు. क्या हुआ? फ्लाईओवर के बीचों बीच एक होल हो गया सर, हम यहाँ फंस गए सर। ఎన్నిసార్లు మనం నిలబెట్టుంటారు, అందుకే చూడు అంబులెన్స్ వెళ్ళాలని కూడా జాలేక తల మీద పెట్టుకుని మోసుకెళ్తున్నారు. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ లో ఎంత కన్నం వేశారో అన్యాయంగా అమ్మాయితో ప్రాణాలు పోతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళాక ప్రాణం ఉంటుందంటావా? ఊరికి లీవ్ ఇస్తారు కదా. పోయారా సత్య సవానా, ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ సీఎం నేనే. పెద్దోడు నేను చిన్నోడు ఎందుకు? నెక్స్ట్ సీఎం నేనే. పెద్దోడి చేతిలో పెట్టడానికి ఇదే పిండం కాదు, పదవి. పార్టీ సపోర్ట్ కూడా నాకే ఉంది. నీకు సపోర్ట్ ఉండొచ్చు, కానీ రైట్స్ నాకున్నాయి. పార్టీలో సీనియర్ నేనే. నాయుడు, విషయం తెలుసా? నాన్న ఇప్పుడే అయ్యో నాన్న, ఐసీయూలో కూడా రాజకీయం చేస్తున్నారు నాన్న. నాయుడు, నాన్న ఇప్పుడు ఎట్లుతున్నారు అది చెప్పడానికి నేను ఫోన్ చేశాను. సభ, మనం చేసిన తప్పులు మన వెంట వస్తున్నాయి, సరిచేయాలి. తప్పించుకునేపోతాడు బాయ్. 5 ఉన్నాగా. 5 10 మందిని తీసుకెళ్ళమని చెప్పే కదా బాయ్. IAS కి 5 పర్మిషన్ ఉంది ఇక్కడ. కంపెనీ అంతకంటే ఎక్కువ ఇవ్వదు బాయ్. చాలా బేవకు. వాడు ఇప్పుడు అయ్యాడు IAS. మరి ఇంత ముందేంటి? IPS రాలే. ట్రైన్ ఆపి మంచి నిద్ర పాటు చేశారు. అరే, నన్ను ఒక్కడిని కొట్టడానికి మొత్తం ట్రైన్ ఆపేస్తారా? అసలు మైండ్ ఉందిరా మీకు? 1 మినిట్. లోక పైలట్ ఆప్నిట్లో ఇప్పుడు చెప్పండి రా. राज बहादुर की आदमी चोट हुआ ना, देख भाई,
ఈ పోలీస్ ఉద్యోగంలో తలనొప్పులు తట్టుకోలేకే కష్టపడి ఎగ్జామ్స్ రాసి కలెక్టర్ అయ్యా. खुशी खुशी ट्रांसफर लेकर गांव जा रहा था तो तूने ब्रेक क्यों लगाया भाई? तेरी प्रॉब्लम क्या? అయ్యో నిన్ను ప్రాణంతో తీసుకురమ్మన్నాడు రా. తీసుకెళ్ళు. లేవరే. ఆంధ్రా చూసావా? హ్యాపీ జర్నీ. గంగిరెద్దులాగా మెడలో ఏంట్రా ఇది? నేను యూట్యూబ్ స్టార్ని. షార్ట్స్ షార్ట్స్. అబే క్యా హువా? చోటు హాయ్. ఇంకో 2 గంటల్లో అకాల్ తక్ ఎక్స్ప్రెస్ ఇదే ట్రాక్ లో వస్తుంది. నువ్వు దానికన్నా ముందే వచ్చాయి, లేదా నీ చెంచాలు అందరూ రెస్ట్ అండ్ పీస్ అయిపోతారు. రాకపోతే ఏం చేస్తావురా? ఏ రావా? చల్, ఇక్కడ బర్త్ నెంబర్ 1 లో పడుకున్నాడే నీ రైట్ హ్యాండ్, కాంటాక్ట్ లిస్ట్, సీక్రెట్ డీటెయిల్స్ ఉన్న డ్రైవ్ చోటు క్రాష్ అయిపోతారా. నన్ను ప్రాణాలతో తీసుకురామన్నా ఉంటా. ఇప్పుడు ఎవరెవరిని తీసుకొచ్చారు? అరే అకాల్ తగ్గ వస్తుంది, ఏదో ఒకటి చేయండి. ముందు చోటుని వదిలేయండి సార్. మరి నేనే వెళ్ళాలి, నా ట్రైన్ పోయింది కదా. సార్ నా హెలికాప్టర్ లో వెళ్ళండి సార్. కావాలంటే మీరేమని చేసుకోండి సార్. అచ్చా, లంచం మీకు లంచం ఇవ్వగలనా సార్? ఇదిగో నా ట్రైన్ టికెట్. ఇది నీకు, అది నాకు. ఈతమ్మ నువ్వు కూడా నిద్ర మొత్తం లాగొచ్చాడండి. చలో.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, ముఖ్యంగా అమ్మాయిల దిష్టి. తుతుతు. ఎవరన్నా నన్ను నాకేంట్రా, నా జిల్లాకి నా కొడుకే కలెక్టర్ అయ్యాడు. గర్వంగా ఉందిరా. నిన్ను పోలీస్ గా చూసా, కలెక్టర్ గా చూసా. ఇక నిన్ను చిరంజీవిగా చూసేస్తే చాలు. చిరంజీవి లాగనా? అదేరా, శుభలేఖలో చిరంజీవి రామ్ అని చూడాలనుంది. లోపలికి కూడా రాలేదమ్మా. రేయ్, దాన్ని తలుచుకుంటూ ఎంతకాలం ఉంటావు? ఇంటికి కోడలు రావాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? వాడికి పెళ్లి చేస్తే కోడలు రాదా ఏంటి? అంటే అమ్మ మాట వినవా? అమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో నీకు తెలుసు కదా. నేను చేసుకోను, వాడికి చెయ్యండి. నీకు కూడా ఓ లైఫ్ ఉందిరా. ఉంది, కానీ అందులో పెళ్లి లేదు. నీకు దండం పెడతాను. వదిలేండమ్మా. అన్నయ్య, నా పరిస్థితి కూడా ఆలోచించు ప్లీజ్. దానికోసమైనా సరే అని చెప్పరా. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ నాన్న. దో. రూలింగ్ టైం ఏడాది మాత్రమే ఉంది. ఈ కొద్ది రోజుల్లో మనం చరిత్రలో చోటు సంపాదించుకోవాలి. ప్రభుత్వంలో అవినీతికి చోటు ఉండకూడదు. మీరు చేస్తున్న సెటిల్మెంట్లు, కబ్జాలు, రౌడీయిజం అన్ని వదిలేయాలి. వాగడం స్టార్ట్ చేశాడు. డాక్టర్ పిలు. అయిన వాళ్ళకి రాయితీలు ఇవ్వకూడదు. అధికారాన్ని సొంత పనులకు ఉపయోగించకూడదు. ఏమైంది మీకు సడన్ గా? ఇప్పుడు మనం మంచిగా చేస్తున్నాం. నాకైతే బయట చాలా మంచి పేరుంది. అవునవును, నీ అంత మంచి ఎవడో చేయడు. మరి ఆ కూలిపోయిన ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ఇచ్చింది నువ్వే కదా. ఇంకాస్త లేటుగా కూలుంటే నేను ఇప్పుడు లేటు సత్యమూర్తి. మంచి చేస్తున్నావంటే ఎలా? 100 రూపాయలు శాంక్షన్ అయితే 175 మీకు, 15 ఆఫీసర్స్ కి, ప్రజలకు మిగిలేది 10 రూపాయలు. ఇదే నా పాలన. మారాలి, ఖచ్చితంగా మారాలి. ఇదిగో చూడండి, ఈ ఒక్క సంవత్సరం మనం న్యాయంగా ఉంటామంటే జనం మనల్ని నమ్ముతారా? ఇప్పటి వరకు అన్యాయం చేశామని మనమే ఒప్పుకుంటే ఏమవుతుంది?
సెంట్రల్ గవర్నమెంట్ మన మీద కేసులు వేస్తుంది. ఐటీ, సిబిఐ, ఈడీ రంగంలోకి దిగుతారు. అందరూ అరెస్టైపోదాం. అవసరమా? అనుభవించారుగా, అనుభవించండి. ఫేస్ చేయండి. హ్యాండిల్ చేసి క్లీన్ గా బయటకు రండి. నీ ఒక్కరికి మంచి పేరు రావడం కోసం 24 మంది మంత్రులు, ఈ 115 మంది ఎమ్మెల్యేలు, లక్షల మంది పార్టీ సభ్యులు అంతా వీధిన పడాలా? నాకు పార్టీ కంటే నమ్మి ఓటేసిన జనమే ముఖ్యం. ఇంకా ఒక్క సంవత్సరం నేనే ముఖ్యమంత్రిని. ఒక్క తప్పు చాలు, మీ రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు, పర్సనల్ జీవితం కూడా ముగుస్తుంది. స్వామి, ఈ పాప నా గురించి తప్పుగా అనుకోదు కదా? స్ట్రైట్ గా రోడ్డు చూసి నడవకుండా సైడ్ గా నన్నే చూస్తూ నడుస్తావేంట్రా? సైట్ కొట్టేవాడు చూసా, నువ్వేంట్రా కొత్తగా సైట్ కొడుతున్నావు? నేను పుట్టినప్పుడు మా అమ్మ కడుపులోంచి సైడ్ గా పుట్టానంట. బుడిబుడి అడుగులు కూడా సైడ్ కే వేసానంట. నాకు సైడే కనపడద్ది, అందుకే ఆ సైడ్ నడకే అలవాటు అయిపోయింది. నేను కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోతుని. వెల్కమ్ సార్. నమస్తే. సైడ్ 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 సైడ్. వెల్కమ్ సార్. నేను సైడ్ సత్యం, బంట్రోత్. వెల్కమ్ సార్. సైడ్ లో తీసుకునే సైడ్ సత్యం కాదు సార్. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. నేను సత్యం అని పిలుస్తాను. టిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్తో సహా అందరినీ ఇమీడియట్ గా నా చేంబర్ లోకి రమ్మనండి. ఈ డిస్ట్రిక్ట్ లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, వాటి వెనకాల ఎవరున్నారో ఇమీడియట్ గా నాకు ఒక లిస్ట్ కావాలి. షూర్ సార్, 1 వీక్ లో రెడీ చేస్తాను. సత్యం, సార్ గారి ప్రమోషన్ ని ఒక 1 year ఆపండి. ఓకే సార్. వాళ్ళందరూ రేపే నా ముందు ఉండాలి. దట్స్ ఇట్. ఎగ్జిట్. ఇంకా ఇసుక తోవడం ఆపే. ఇల్లీగల్ ఇసుక మనీ వచ్చి నాన్నకి తెలియకూడదు. ఏదైనా ప్రాబ్లమా? చేస్తాడనుకుంటే బతికిపోయాడు, అదే ప్రాబ్లం. ఇక నుంచి మంచి చేయాలంటాం. మిమ్మల్ని పక్కనే పెట్టుకుని మంచి ఎలా చేస్తాడన్నా? నాన్న ప్రాణాలతో ఉండుంటే వీడిని చక్కగా సీఎం అయి ఉండేవాడు. ఆయన తర్వాత నేను ఉండేవాడు. చెప్పకుండా చచ్చాడు. అంటూ ఈ పిచ్చంతా బతుకుతున్నాను. ఒక్క పక్క మంచి మాత్రమే చెయ్యాలని నాన్న, కానీ ఇంకో పక్క ఎప్పుడు ఇరిగిద్దామని కాచికొచ్చిన పనికి మాలిన నాన్న. వీళ్ళిద్దరిని దాటి నేను సీఎం అవ్వాలి. అందుకే కొన్నాళ్ళు మంచిగా కనిపిద్దాం, జాగ్రత్తగా తప్పు చేద్దాం. నిన్న ఇసుక వద్దన్నది పగలే, రాత్రులు ఇష్టం. అన్నా, కొత్త కలెక్టర్ రేపు మిమ్మల్ని రమ్మన్నాడట. అందరూ వచ్చారా? వచ్చారు సార్. బియ్యం భీమారావు, మాల్ మల్లేశ్వరరావు, శాండ్ సింహ, పాన్ పాపారావు. లిస్ట్ లో ఎవరెవరు మిస్ అయ్యారు? దాల్ ధర్మారావు, పార్కింగ్ సత్తయ్య, లెదర్ ఫ్యాక్టరీ సుక్కారాం సేట్, బార్ ముత్తుకుట్టి. ఈ నలుగురిని ఎక్కడున్నా పట్టుకోండి. సెక్షన్ 104, 305, 212 కింద బొక్కలో తోయండి. కనీసం 2 నెలలు బయటకు రాకు. అన్ని తప్పులు ఆపేయాలి, అందరూ మంచి వాళ్ళుగా మారిపోవాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరగదు. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు
ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 జీవాలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కాస్త తక్కువ దోచుకోండి, ఓ 2 బిజినెస్ క్లోజ్ చేయండి, రౌడీజం లేకుండా లాభం తీసుకోండి, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇదేంట్రా ఇలా కూడా బతిమలుతారా? ఏంటంట కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. లేదంటే ఏం చేస్తాడు? సత్యం, బస్సు వచ్చిందా? రెడీ సార్. వీరందరినీ బస్సు ఎక్కించు. సార్ మనందరినీ అరెస్ట్ చేసేసారా? చూసుకొని ఎక్కరా. మామా, నేను అస్సలు అనుకోలేదురా నువ్వు కరెక్టర్ అవుతావని. నేను అనుకున్నాను నువ్వు క్రిమినల్లే అవుతావని. ఏయ్ సత్యం, అందరి దగ్గర నుంచి ఫోన్లు కలెక్ట్ చేయమా. బిఎన్ భీమారావు. ఈ భీమారావు గౌడంలో ఏ బ్లాక్ చూసినా ఒక్క బ్లాక్ మార్క్ కూడా ఉండదు సార్. ఇందులో 1500 బస్తాలు చెట్టు ముత్యాలు. ఎలా ఉన్నాయి సార్? ముత్యాలు. ఇది బీ బ్లాక్ సార్. 867 బస్తాలు నెల్లూరు మలకలు. ఎలా ఉంది సార్ టేస్ట్? కోనసీమ కొబ్బరిలాగా ఉంది. థ్యాంక్స్. ఇంటికో 10 బస్తాలు వేసేయమంటారా? లంచమా? లంచ్ కి లంచా కొడక. బియ్యం, ఎలుకల బోన్లు ఎన్ని పెట్టావు? ఎలుకల బోను. ఎలకల బోన్లు ఎక్కడ ఉన్నాయిరా? ఓ బియ్యం, సార్ ఇంత పెద్ద గుడౌన్ పెట్టుకుని ఇన్ని బియ్యం బస్తాలు ఉంచుకుని ఎలుకల బోన్లు పెట్టుకుంటే ఎలాగయ్యా? సార్ ఎలకలి రావట్లేదు కదా, ఇక బోన్లతో పని ఉందా అని. ఎరా అవును. బంగారానికి విలువ ఎక్కువ, రోల్డ్ గోల్డ్ కి మెరుపు ఎక్కువ. బియ్యం మెరుస్తున్నాయి భీమారావు. గవర్నమెంట్ రేషన్ షాపులకి 100 లారీలు బియ్యం పంపిస్తే అందులో 40 లారీలు నీ పలుకుబడితో నీ గొడవల్లోకి వస్తున్నాయి. రంగు తక్కువ రేషన్ బియ్యంలో కెమికల్స్ కలిపి పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పి రూపాయికి వచ్చే కిలో బియ్యాన్ని 60 రూపాయలకు అమ్ముతున్నాం. కెమికల్స్ కలిపిన ఈ బియ్యాన్ని తిని తిని ఎలుకలే చచ్చిపోయాయి. నీ గుణం వైపు రావడమే మానేశాయి. ఎలుకలే చేస్తున్నాయంటే ఇవి తినే మనుషుల పరిస్థితి ఏంటి? కడుపుకి అనుమతినవే భీమారావు. లిట్టలు తింటే చచ్చిపోతాం. ఇది పర్మిట్ చేసిన సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరు? సివిల్ శ్రీనివాసరావు. సార్ నేను యాక్షన్ చేసిన వాళ్ళు చూశాను, డబుల్ యాక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడే చూస్తున్నాను సార్. నమస్కారం సార్. పొద్దున్న చెప్పారు. సత్యం, ఆ ఫైర్ ఇంజిన్ రమ్మని చెప్పండి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు కదా సార్. లెవెల్ 5 పార్కింగ్ వెళ్ళవచ్చు. వెళ్ళదు. 10 ఫ్లోర్లు కట్టారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా ఆపుతారు? బిల్డింగ్ లోకి ఫైర్ ఇంజిన్ వెళ్లే ప్రొవిజన్ ఉండాలని నీకు తెలీదా? ఈ స్టేట్ లో నీకు 18 మాల్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఒకటి కాలిపోయింది, అందులో 37 మంది చనిపోయారు. కారణం ఫైర్ ఇంజిన్ వెళ్లే దారి లేకపోవడం. నా మాల్స్ అన్ని మోపిదేవ్ గారు ఓపెన్ చేసినాయి సార్. నేను క్లోజ్ చేస్తాను. సీల్ వేస్తారా సార్? దీనికి ఎవడు సీలేస్తాడు? ఫోన్ చేస్తా. హలో కలెక్టర్ గారు, మీకు సీల్ వేసే అధికారం ఉందేమో, కూల్ చేసే రైట్స్ లేవు సార్. రైట్స్ రూల్స్ మాకు తెలుసు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తెలుసా? ఏం యాక్ట్?
విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఈ బిల్డింగ్ ని డెమాలిష్ చేయొచ్చు. అర్థం కాల. భూకంపం వచ్చినప్పుడు తీవ్రంగా దెబ్బతినే ప్రదేశాలని 5 రకాలుగా విభజించారు. ఈ మాల్ నంబర్ 4 సివియర్ ఇంటెన్సిటీ జోన్ లో ఉంది. బట్ ఈ కన్స్ట్రక్షన్ నంబర్ 2 లో ఇంటెన్సిటీ జోన్ నామ్స్ లో కట్టారు. దీన్ని ఇమీడియట్ గా నేలమట్టం చేయాలి. ముందు నోటీస్ పంపించారా సార్? పంపిస్తే నేను స్టే తెచ్చుకునేవాడిని. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నీకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మాల్కి వచ్చడానికి ఎలాగో 1 వారం రోజులు పడుతుంది. ఈ లోపల దీన్ని ఎలా చేస్తాను చూడు. రెడీ సార్, 30 seconds లో అయిపోతుంది. గో అహెడ్. నేను మినిస్టర్ తో ఫోన్ చేస్తాను. మీరు ప్రయత్నిస్తున్న చరవాణి స్విచ్ ఆఫ్ చేయబడింది లేదా బ్యాక్ పాస్ పరిధిలో లేదు. సార్ అందరూ 200 meters అవేలో ఉన్నారు సార్. ఎవాక్యుయేట్. గో అహెడ్. ఏం చేద్దాం? మీరే ఆపుతారా లేకపోతే నేనే ప్రతి స్టాప్ వచ్చి? అయ్యో సార్ వద్దు సార్, టైర్డ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. సత్యం సార్ ఇలా కూడా బతిమాతారా? బస్సు ఇతర స్టాప్ కే పోని. అయ్యో సార్ వద్దు సార్. తప్పైపోయింది సార్. సార్ ఈ 2 episodes తో అర్థమై ఉంటది ఈ సిరీస్ ఎంత సీరియస్ గా ఉంటుందో. ఆపేస్తారు సార్. ఆపకపోతే ఈ బస్సు ఏ క్షణమైనా మీ కాంపౌండ్ లోకి వస్తుంది. Cheers. సీతను పెళ్లి చేసుకుని రాముడిలో ఉండాల్సి ఉంటుంది. హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయులో ఉంచున్నాడు. బాధగా ఉందన్నా. ఎందుకన్నా ఎప్పుడు పెళ్లి చేసుకొని అంటుంటావు? ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? వద్దా? అన్న నువ్వు చెప్పన్నా. 10 సంవత్సరాల క్రితం ఏయ్, అమ్మాయి పేరు నా కోపంలోనే నా లవ్ స్టోరీ మొదలైంది. కాలేజీలో గాంజా సేల్ చేయడమే తప్పు, నువ్వు సాగు చేయడమే మొదలు పెట్టావా? నీ పొలిటికల్ కనెక్షన్స్ మొత్తం నాకు తెలుసురా. వెళ్ళి నీ వెనకున్నోడికి చెప్పు, నీ ముందున్నాడు మావులు కాదని. ఫస్ట్ టైం కలిపింది కూడా నా కోపమే. ప్రొఫెసర్ కేపీ అంటే నువ్వేనా? స్టూడెంట్స్ కి సెక్స్ టార్చర్ ఇస్తున్నావా? ఇడియట్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటమ్మా ఫెయిలా? పాస్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాడా? నోర్మోయ్, వాళ్ళు మా నాన్నరా. నాన్న అయితే కూతుర్ని అడుగుదాం. మీ నాన్న నువ్వు సరిగా పెంచలేదా? ఎరా ఆడపిల్లని కానీ కూడా ఇంత చీప్గా తిరుగుతున్నావు. కేపీ ఏంట్రా? రే నువ్వే కేపీ అనుకుని కొడుతున్నావు. ఆర్థోనా ఈఎన్టీనా? ఆర్థో ఈఎన్టీనా?
అది తెలీదు. ఈఎన్టీ డిపార్ట్మెంట్ లో కూడా ఒక కేపీ గారు ఉన్నారు. అవును బ్రో, ఆయన ఓ రకం, ఈ నెల కాదు. ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా పెద్ద తోపులా చేసుకున్నావు. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడ. నాన్న కాల్ ద పోలీస్. సారీ. పోలీస్ స్టేషన్. బేసిక్ గా రామంత మంచోడు ఇంకోటి లేడు, కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు. దయచేసి కేసు వాపస్ తీసుకోండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. నో వే. ప్లీజ్ ప్లీజ్ దీపిక, అసలు తను ఎందుకు కొట్టాడో ఒక్కసారి విను. ఆ రోజు శివానంద డ్రాప్ చేయడం కేపీ సార్ చూశారు. ఎవరమ్మా అతను? కెమిస్ట్రీ మొత్తం ల్యాబ్ కి బయటే ఉంది. సార్ మైండ్ యువర్ వర్డ్స్, మీరు నా ప్రొఫెసర్. అదేనమ్మా, ఈ సార్ కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు ఎండోక్రైనాలజీలో ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడ ఎండోర్ఫిన్స్ ఉత్పన్నమవుతాయో అన్ని బయోకెమిస్ట్రీ నేర్పిస్తారు. యూ పర్వర్ట్, నీ వయసుకి ప్రొఫెషన్ కి మర్యాద లేకుండా మాట్లాడుతున్నా. చదివి చెడి సున్నం ఈ సీట్లకి ఇక్కడికి వచ్చావు. ఇది పూర్తి చేసుకుని బయట వెళ్ళాలి కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నిన్ను ఇక్కడి నుంచి కలనుకుంటా చేయగలను. కాలే బేబీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ సో మచ్. సారీ సార్. వద్దా, అచ్చం కమలాసన్లా ఉన్నారు సార్. ద్రోహి సినిమా క్లైమాక్స్ లో మొహం వచ్చిన కమలాసన్ సార్. మీ పేరు? దీపిక. మీ డిపార్ట్మెంట్ లో ఒకే దీపికగా? బాయ్ దీప్. కమల్ సార్ బాయ్. అయితే అందరం కలిసి ప్లాన్ చేద్దాం. అక్కడ చేస్తాను చూడ. మంచిగా ఉన్నా తన దృష్టిలో కోపిస్ట్గానే మిగిలిపోయాను. ఆ ప్రొఫెసర్ ని కూడా కొట్టేశావా? కొట్టాను కదా, వాడి వల్ల మీ నాన్న కూడా కొట్టాను. కొంచెం గిల్ట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ అలాగే లోపలికి డీప్ గా వెళ్ళి గ్రో అయ్యి చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. పడుకుంటే నిద్ర పట్టట్లేదు అంటే నమ్మండి. ఏంటి లవ్వా? ఇలా ఫట్టుమని బయట పెట్టేస్తే ఎలాగండి? మిస్టర్, దయచేసి అటువంటి ఐడియా ఉంటే అలాగే వెళ్ళండి. మీకు నాకు సెట్ కాదు. ఎందుకండి? మీలాంటి ఒక కోపిష్టిని మాత్రం సెలెక్ట్ చేసుకోను. ఫట్ మని ప్రతిదానికి చేసుకుంటున్నారు. వదిలేస్తానండి, మీకోసం వదిలేస్తా. ఈ రోజు నుంచి నాకు దేని మీద కోపం రాదు. అప్పగించి సొల్లు ఖర్చు కూడా చూస్తాను. ఇట్లా చేస్తాను కళ్ళు పొడిచి ఏం చేస్తున్నారు? కొడుతున్నాడమ్మా. థ్యాంక్స్. ఏమైంది? ముందు అతను పక్కలు సార్, ఎదలో ఈ అమ్మాయిని తెగ చూసేస్తాడు సార్. సార్, లెక్క ప్రకారం ఒక అమ్మాయిని కొన్ని సెకండ్ లోపు చూస్తే లుకింగ్, దాటి చూస్తే స్టాకింగ్. ఐఎమ్ నాట్ స్టాకర్. ఇదేంటే కొత్తగా చెప్తున్నావు? సార్, ఇలాంటిది కూడా ఉంటుందా? తెలియదు సార్. మన పీపీ గారికి ఫోన్ కొట్టాడు. ఓకే సార్. ఏమ్మా, ఇతన్ని చేపట్లాగాడా? లేదండి. ఐ డోంట్ టచ్ గర్ల్స్. మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడా? అబ్బే లేదండి. నాట్ మై టైం. సార్, ఇన్ని సెకండ్స్ పైన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అదే పనిగా చూస్తే అరెస్ట్ చేయొచ్చని ఒక పోలీస్ కమిషన్ చెప్పింది సార్. అలాగా? ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తామని ఇలా వదిలేస్తారు సార్? తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. ఇదే పని మీద వస్తారా మీరు? కొట్టినట్టి మళ్ళీ ఆడపిల్లని చూడటం చూసారంటే చిలక కోసి చేతిలో పెడతాను. ఇప్పుడు చూసారా మావండి? ఇంటి కూరగాయలు పట్టుకెళ్ళి చూసాను సార్. ఏమండి, ఇంకా నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అంటే ఒక ప్రాబ్లం ఉంది అంటే దాని మీద కోపం ముఖ్యమా, దాన్ని సాల్వ్ చేయడం ముఖ్యమా? ప్రాబ్లం ని సాల్వ్ చేయడమే ముఖ్యం. అయితే కోపాన్ని ధోపాన్ని పడేయండి. నాకు మా నాన్నకి మాటికి గొడవ వస్తుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ ముఖ్యమా, నాన్న ముఖ్యమా? నానే కదా. సో
నేను వెంటనే నా కోపాన్ని ధోపాన్ని పడేస్తాను. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇంకా చూడండి, నా కోపం మొత్తం దొప్పండి. ఏమైంది సార్? సార్ నా కీస్ ఎందుకు తీస్తున్నారు సార్? ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ లేదు, మీ ఇష్టమైన తిప్పుకొని వచ్చేస్తే ఎలాగా? నో ఫ్రీ లెఫ్ట్ బోర్డు లేదు కదా సార్? అక్కడ చూడు, ఏంటిది బోర్డు తెలుస్తుంది కదా, మరి అయితే ఫైన్ కట్టు. బోర్డు కింద పడుంటే నాకెలా తెలుస్తుంది సార్? నువ్వు ఫైన్ కట్టు. నేను కట్టను. నేను విడిచిపెట్టను. నేను కట్టను. నేను విడిచిపెట్టను. ఏమైంది? ఫైన్ కట్టమన్నా డాన్స్ కడుతున్నాడు. Everybody, anybody, what they to do? Puss up, angry bird, what they to do? ముక్కు మీద కోపం అంతా చల్లేస్తాడు, వేడి పొడిలోనే కొట్టేస్తాడు, లెక్క కట్టేస్తాడు, తీయ తీయ స్టెప్ కొట్టేస్తాడు, తీయ తీయ చెప్పుల్లో సొంత సొమ్మునే కోబరా 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 నేను ప్రేమించి పిచ్చోడైపోయాడా ఏంటి? డాన్స్ చేస్తే కోపం తగ్గుతుందని ఎక్కడో చదివాను. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ తనకు నచ్చేసాయి. అదే దొప్పించుకోమందంటరా. దొప్పించుకోమని కోపాన్ని రా. రే బోరంబోకు, నేనా బ్రదర్? చెప్పండి. అప్పుడు కొట్టే కదరా, ఇప్పుడు కొట్టరా? కొట్టడం తప్పు బ్రదర్, అందరం ఫ్రెండ్స్ కదా. ఓ సూపర్ బ్రదర్. చాకో రే, నీకు రోషమే రాదా? బేసిక్ గా లేదా? లేదు. హే రామ్ చిల్క. అవునవును, పోరా. నీకు నిజంగా కోపం రాలేదా? రాలేదండి, ఇప్పుడు నేను పప్పు అయిపోయా. మీకోసం నేను ముద్దపప్పు కూడా అయిపోతానండి. బాయ్. See you then. Bye. ఎవడ్రా చాకో? ఎవడ్రా రామ్ చిలక? రామ్, నీ కోపంలో న్యాయం ఉంది. దానికి కొడితే సరిపోతుందా? అంటే తప్పు చేసుకుని వదిలేయాలి. వదలదు. నీ కోపాన్ని ఛానలైజ్ చేయి. కోపాన్ని ఎగ్జిబిట్ చేయకూడదు, ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు మామూలు రామ్నందన్లా కోపాన్ని చూపిస్తే అది నీకు నీ వాళ్ళకు కూడా ప్రమాదం. అదే ఒక అధికారిగా కూర్చుని కోపాన్ని చూపించు. పెద్ద పెద్ద తప్పుల్ని కూడా సరిచేసే అవకాశం ఉంటుంది. నీ కోపానికి కూడా గౌరవం పెరుగుతుంది. నువ్వు IAS చెయ్యి.
ఏ ఈ ఐపీఎస్ చేయకూడదా? నీకున్న కోపానికి ఖాకీ డ్రెస్ కూడా ఉంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతాం. చూడు, నువ్వు కనుక ఐపీఎస్ అయితే లైఫ్ లో నీతో మాట్లాడు, గుర్తుంచుకో. ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యాను, 6 మార్కులు తక్కువ వచ్చాయి. ఐపీఎస్ కి సెలెక్ట్ చేశారు. తనతో మాట్లాడడం కూడా మానేసింది. ఈ కాంటాక్ట్స్ లేవు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేలోపు తన బూరుదులు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ఎంత వెతికినా దొరకలేదు. తన కోసం ఐఏఎస్ ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కంప్లీట్ అయింది. నాకు ఈ దీపిక తెలుసన్నా. మాకు ఫార్మకాలజీ క్లాస్ తీసుకునేదన్నా. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆడు కొట్టిన ఫుల్ జార్ వదలాలంటే సాయంత్రం అవుతుంది. అన్నా కలెక్టర్ రైలుకి వచ్చారన్నా. రానీరా, లారీతో తొక్కిచ్చేద్దాం. లోపలికి రావట్లేదేంట్రా? నీకే అర్థం అవ్వట్లేదంటే మాకే అర్థం అవుతుందన్నా. అక్కడ రైజ్ అవుతాం సార్, మనం ఏం చేద్దాం సార్? రెస్ట్ తీసుకుందాం. వెయిట్ చేసి పోగొట్టాను కానీ ఆవిడ మాత్రం రావట్లేదన్నా. ఇంజిన్ అయిపోతుందన్నా. కాసేపు ఇంజిన్ ఆఫ్ చేసుకోనా? భయపడ్డాడు. ఆఫ్ చేసుకో. ఇక్కడ హడావుడిగా రేడ్ జరుగుతూ ఉంటే నిద్రపోతామంటే ఇంత హడావుడి రేట్ నేను నా సర్వీస్ లోనే చూడలేదు సార్. టీ తీసుకురాపో. ఏం చేస్తున్నారా? అల్లం టీ తాగుతున్నాడన్నా. అసలు వాడు ఐడియా ఏంటన్నా? తెలుసుంటే చెప్తారు కదా సార్. ఆరైపోయింది, బయలుదేరొచ్చండి. రండి, అనకాపల్లి పోలీస్ స్టేషన్కి పోనివ్వండి సార్. ఓకే సార్. ఎందుకు సార్? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడే కదన్నా, చుట్టుపక్కల పన్న నూనె నుంచి 500 మంది పైగా రసిస్తున్నాడన్నా. సార్, ఏంటయ్యా మా వాళ్ళ మీద కేసు పెట్టావు? నేను పెట్టలేదు సార్. కలెక్టర్ అందరినీ గోండా సెక్టర్ కింద లోపలేశాడు. ఎస్పీ నువ్వా వాడా? ఎవరైనా లోపలేసే పవర్ కలెక్టర్ కుంది సార్. ఎందుకే ఫోటో వేసుకొని నిల్చున్నావు? అందరినీ బయటికి తీసుకురాపా. కుదరదండి. గోండా శాఖ నుంచి బయలుపై రావాలంటే మినిమం సంవత్సరం పడుతుంది. పైగా కేసు పెట్టింది కలెక్టర్. ఈ కేసుని బ్రేక్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. దానికి 10 లక్షలు అవుతుంది. 10 లక్షలే కదా దీవయ్య? ఒక్కొక్కరికి 10 లక్షలండి. అన్నా, మనిషి 10 లక్షలు కదా, రెడీ చేసేద్దాం. దగ్గర డబ్బు విలువ తెలియని వాడంటే అస్సలు నాకు నచ్చదు. 500 మంది, మనిషికి 10 లక్షలు. అసలు క్యాల్కులేటర్ లేకుండా లెక్క పెట్టడం తెలుసారా నీకు? బయట నుంచి మనుషుల్ని పిలిపించి పని మొదలు పెట్టు. దీపికొన్న ప్లేస్ ఎక్కడో చెప్పాడా? ఎక్కడ వదులుతాను? చెప్తానన్నా. అమోర్ ఓల్డ్ ఏజ్ హోమ్, విజయనగరం. లోపల దీపిక ఉంటుంది. నేను వచ్చానని చెప్పి రమ్మను. ఇక్కడ దీపిక ఎవరండి? నేనే. ఏం కావాలి? మీకోసం వైజాగ్ కలెక్టర్ రామనందన్ గారు వచ్చారండి. బయట ఏగర్లీ వెయిటింగ్ అండి. రమ్మనండి.
మిమ్మల్ని లోపల రమ్మన్నారండి. తన్నే ఇక్కడ రమ్మను. మేడం తన్నే ఇక్కడ రమ్మను అన్నారండి. వెతుక్కుంటూ వచ్చింది నేను కాదు కదా, అవసరం అనుకుంటే ఆయన్ని రమ్మనండి. ఓకే. కోపమా? కోపాన్ని అక్కడ ధోప్ అని వదిలేశాను కాబట్టే వచ్చాను. ఏం సార్, మీరు లోపలికి రారా? రమ్మంటే పోన్లే అని వెళ్ళిపోతారా? అర్థమైంది. నాకు కూడా సార్ ఇప్పుడు పెద్ద కలెక్టర్, దర్జా చూపిస్తున్నారు. కార్తీక్, నువ్వు అలా అనుకోకు. ఇప్పుడు కూడా నేనే నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి పిలుస్తున్నాను. రండి కలెక్టర్ సార్. వద్దు, మనం ఇక్కడే మాట్లాడదాం. సుందరం, కళ్యాణ సుందరం, ఐఏఎస్, విజయనగరం జిల్లా కలెక్టర్ని. అరే నువ్వేంట్రా ఇక్కడ కలెక్టర్ని మాట్లాడుతుంటా కట్టి చూస్తావేంటి? సరే, ఏంటి విషయం? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకొక డిస్ట్రిక్ట్ లో అడుగు పెట్టాలంటే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. అది లేకుండా రాకూడదనే కామన్ సెన్స్ కలెక్టర్ కి ఉండాలి. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ జాబ్లెస్. ఐఎమ్ హెల్ప్లెస్. కొట్రా సస్పెన్షన్. నేను డిస్ట్రిక్ట్ దాటలేదే. హలో, ఇది నీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కాదు, విజయనగరం డిస్ట్రిక్ట్, ఈ కళ్యాణ సుందరం డిస్ట్రిక్ట్. అరే నువ్వేంట్రా విజయనగరంలో నిలబడి విశాఖపట్నం ఒక చూస్తున్నావంటే? కళ్యాణ్ సుందరం గారు, ఎస్, ఒకసారి అటువైపు చూడండి. ఒకసారి వీడిని నా వైపు చూడమని చెప్పండి. అటు చూడండి ప్లీజ్. చూసా ఏముంది అక్కడ? సర్వేరాయి, మీ ఫేస్ లాగే ఉంది, చూడండి. అది నా తీరా వాటయ్యా. ఈ లైన్ కి అటువైపు విజయనగరం డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓ, ఇప్పుడు కూడా నేను నా వైజాగ్ లో ఉన్నాను. మీరే విజయనగరం దాటి వైజాగ్ వచ్చారు. ఆ సస్పెండ్ ఆర్డర్ మీ సార్ కొట్టండి. రే 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 రే, నేను కొట్టేసుకున్నావుట్రా, తప్పించేద్దామనే. 6 నెలల్లో రిటైర్మెంట్. ఎటు వెళ్తాను కదా, మరీ అంత అర్జెంట్ ఎందుకులే, పట్టించుకోకూడదు, మా బాబు కదూ. మీరు కూడా నా బాబు కాదు. మీరు రిటైర్ అయ్యే లోపు కనీసం మీ బార్డర్స్ అయినా మీరు తెలుసుకోండి.
మీరు సల్లగా ఉండాలని అంకాలమ్మ తల్లికి పూజ చేసి వచ్చాము స్వామి. చెత్తర కొట్టి తుంచు. ఇప్పుడు రావట్లేదన్నా. చెరువు కట్టెగా మట్టి తోవడానికి కాదు, మట్టి కడుక్కోవడానికి కూడా రానంటున్నా. షాపింగ్ మాల్ బ్లాస్ట్ చేశాడు, రైస్ కోవడానికి సీల్ వేశాడు. మన బతుకులు మన మట్టే పోసాడు నా కలెక్టర్. సైడ్ సత్యం స్పీకింగ్. మినిస్టర్ గారు టీవీలో ఉన్నారు, కలెక్టర్ రమ్మన్నారు. కలెక్టర్ గారు బీపీలో ఉన్నారు, రానని చెప్పన్నారు. ఇక్కడికెళ్ళి వెనకాలే చేస్తారు. కలెక్టర్ వచ్చి నిలబడాలి, తెలుసు కదా. మీతో పాటు గెస్ట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో 5 అక్యూజ్డ్. నేను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. నేను అక్కడికి వస్తే ఆ 5 అక్యూజ్లను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినందుకు మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాలేదు. మీతో మాట్లాడాలి. బిజీగా ఉన్నాను, బయట వెయిట్ చేయండి. మీరు కొంచెం బయట వెయిట్ చేయాలా? వీళ్ళ సమస్యని పీస్ కమిటీ వేసి ఈ రోజులోపే పూర్తి చేయాలని హైకోర్టు ఆర్డర్. ఈ పీస్ కమిటీని జరగనివ్వకుండా మినిస్టర్ ఆపేశారని కోర్టుకి రిపోర్ట్ పంపిస్తాను. పర్వాలేదా? ఏంటి బిల్డప్ ఇస్తున్నావా? వెయిట్ చేస్తారా? రిపోర్ట్ టైప్ చేయనా ప్లీజ్? మీరు మాత్రమే వెళ్ళొచ్చు. మా వాళ్ళ మీద గుండా శాఖ పెట్టా. ఒక్క కలెక్టర్ గా నీకు ఆ అధికారం ఉంది, కానీ మినిస్టర్ గా దాన్ని రివోక్ చేసే హక్కు నాకుంది. రివోక్ చేయి. రాసివ్వండి. నన్నే రాసివ్వమని అడుగుతున్నావా నువ్వు? నేను మీ వాళ్ళ మీద అఫీషియల్ గానే యాక్ట్ పెట్టాను. మీరు అఫీషియల్ గానే ఆర్డర్ ఇవ్వాలి. రిటర్న్ లో ఇవ్వండి. అర్థమైందిరా? అయిందా? రాసివ్వరా. రాకి రాస్ సార్కి సార్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఫైనాన్స్ అండ్ మైన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి కొడుకు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్. ఆఫ్టర్ ఆల్ కలెక్టరా? అసలు కలెక్టర్ అంటే ఎవరో తెలుసా నీకు? డిస్ట్రిక్ట్ ఫస్ట్ సిటిజన్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, పార్లమెంట్ ఎలక్షన్ ఆర్ఓ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, సెన్సస్ ఆఫీసర్, మున్సిపల్ సూపర్వైజర్, ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ఎక్వైరింగ్, ఫార్మర్ లోన్స్, హోమ్ లోన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అన్నిటికీ అధికారి కలెక్టరే. నీకు రాజకీయం అంటే ఏంటో తెలుసా? ఒక మినిస్టర్ పవర్ ఏంటో తెలుసా? చెప్పండి. అది కూడా మేమే నీకు రాసివ్వాలి. నీకు రాజకీయం తెలుసు,
మాకు రాజ్యాంగం తెలుసు, మీకు రిగ్గింగ్ తెలుసు, మాకు రూలింగ్ తెలుసు. మీకు జియోలు పాస్ చేయడం తెలుసు, మాకు ఆ జియోల్ని క్రియేట్ చేయడం తెలుసు. డబ్బుతో ఎలక్షన్ ని గెలిచి నువ్వు వచ్చావు. ఏ డబ్బు కొనలేని ఎడ్యుకేషన్ తో నేను వచ్చాను. కింద సంతకం మాత్రమే నీది, పైన కంటెంట్ మొత్తం మాది. నీ పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే నువ్వు జీరో. నీ పక్కనే ఉంటూ నీకు విలువనిచ్చే నంబర్ 1 IAS. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. నాకు వేరే పని ఉంది. నో, could you please excuse me? ఏం మాట్లాడుతున్నావు అన్న? మనం వాడు ఆఫీస్కి వెళ్ళింది అందరికి తెలుసు. ఇప్పుడు వేస్తే బుక్ అయిపోతాం. రేపు సీఎం అవ్వాలిగా. ఏంటి కలెక్టర్ సార్, పాకిస్తాన్ వైపు ఈ రోజు ఎలా? బార్డర్ దాటి వస్తారా లేక అటు నుంచి అటే? చీఫ్ సెక్రటరీ పర్మిషన్. ఇవాళ మీరు గీసిన గీతే నా బోర్డర్. గర్ల్ ఫ్రెండ్ నుంచి చూడటానికి గవర్నమెంట్ ఆటతో వచ్చిన వన్ అండ్ ఓన్లీ లవర్ మీరే సార్. నువ్వు లవ్ చేసేవా సత్యం? చేశాను సార్, అది కూడా 1 సైడే. మీరెందుకు మేడం సార్తో కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయారు? నాన్న రామ్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను పెళ్ళే వద్దనుకుని ఇక్కడికి వచ్చి హోమ్ స్టార్ట్ చేశాను. కానీ రామ్ నా కోసం IAS రాసి వైజాగ్కే కలెక్టర్ గా వస్తాడని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎప్పుడూ అడుగుతుంటారే నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని, ఈయన కోసమే. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఇతనే రామ్, నేను పెళ్లి చేసుకోబోయేవారు. ఏంటివన్నీ? పార్వతమ్మ ఏదో షాక్ లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి ఎవరిని స్ట్రైట్ గా చూడలేకపోతుంది. పాపం మానసికంగా కూడా సరిగ్గా లేదు. శ్రీకాకుళం పక్కన విలేజ్ లో ఉంటే ఓ NGO ఇక్కడికి తీసుకొచ్చాడు. జరిగే అన్యాయాన్ని పేపర్లో చదివి బాధపడుతుంది. ప్రతి సమస్యని సీఎం కి పిటిషన్ రాస్తుంది. సెన్సిబుల్ గా ఉంది మీరు రాసిన పిటిషన్. ఈ విశ్వాస్ డైరీ ఫంక్షన్ కోసమే రేపు సీఎం వైజాగ్ వస్తున్నారు. దాని ప్రోటోకాల్ నేనే చూసుకుంటాను. నన్ను ఆ ఫంక్షన్ తీసుకెళ్ళండి. నన్ను ఈ విశ్వాస్ డైరీ మిల్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి గారికి, ఈ పదవి ప్రపోజ్ చేసిన మినిస్టర్ గోపిదేవి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ సత్యమూర్తి గారు మాట్లాడుతున్నారు. ఒరేయ్ సీఎం, నీకెన్ని పిటిషన్లు పంపించాను, ఒక్క సమస్య అయినా తీరిందా? వాడు ఇస్కో బారిలో అన్యాయం చేస్తానని కూడా పిటిషన్ పంపించాను, కానీ వాడికే పదవి ఇస్తావు. ఆ ముసల్దాన్ని లాక్కలేదురా. ఎవరైనా ఆవిడ స్టేజ్ మీదకి తీసుకురండి ప్లీజ్. సత్య బాగున్నారా? ఏంటి సీఎం గారిని ఏం మాట్లాడుతున్నావు? ఉప్పు ఇంకా తింటున్నావా? సారీ సార్, తను మెంటలీ అన్వెల్. చెప్పండి. వాడు పసిపిల్లలు తాగే పాలలో బేకింగ్ సోడా కలిపి సంపాదిస్తున్నాడు. ప్రాణాలు తీసేవాడికి నువ్వు పదవులు ఇస్తున్నావు. పాపం పెరిగిపోతుంది. నువ్వు పెంచుకుంటున్న పాపమే నిన్ను చంపేస్తుంది. పిచ్చిదాన్ని మాట్లాడినిస్తే ఇలాగే ఉంటుంది. ఆమెకు అబద్ధం చెప్పడం రాదు సార్. ఎవరు? సార్ ఆమె డాక్టర్. ఆల్రెడీ ఈ డిస్ట్రిక్ట్ లో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పాలలో కలుపుతున్న యూరియా వల్ల. సార్ మిల్క్ అడల్ట్రేషన్ వల్ల నెఫ్రోలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. బోన్స్ కి బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. పసిపిల్లలు సార్, చంపేద్దామా? వాళ్ళ కోటు హక్కు లేదు కదా.
చదువుకున్న వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాలల్లో యూరియా ఉంది, ఎగ్స్ లో ప్లాస్టిక్ ఉంది, నూడిల్స్ లో సీసం ఉంది, ఇంగోలో పిసిన్ ఉంది అంటూ పెద్ద పెద్ద సైంటిస్టుల పుకార్లు పుట్టించడం, కొత్త కొత్త అనుమానాల్ని క్రియేట్ చేయడం. ఆవిడ చెప్తుంది నిజమా? ఎస్ సార్, మేము ఆ పాల శాంపిల్స్ అన్ని టెస్ట్ చేసాం. There are high levels of caustic soda, hydrogen peroxide, formalin, vegetable oil, అలాగే ఇంకా. మిస్టర్ రామ్, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? కీప్ క్వైట్ అంటే మరి స్టేజ్ మీదకి ఎందుకు పిలిచారా? ఏంటన్నా పిచ్చిది వాడుతుంటే వింటున్నారు? నువ్వేంట్రా ఏదో ఫైల్స్ అన్ని సీఎల్ కి చూపించి సిన్సియర్గా ఉన్నట్టు వీళ్ళన్నా అపోజిషన్ పార్టీ పేరు చెప్పచ్చు. మీరు ఉండండి. Mind your- నేను మినిస్టర్ని, నా మీద చేసుకుంటావా? నువ్వు మినిస్టర్ కాబట్టి చేత్తో చెప్పాను, ఇంకొకటి ఉంటే కాల్తో చెప్పేవాడిని. హౌ డేర్ యూ మినిస్టర్ని కొడతావా? ఆగండి గోపిదేవి, తప్పు. వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్తుంది నీకే, క్షమాపణ చెప్పు. సారీ. క్షమించండమ్మా. నీకు క్షమాపణ లేదురా. బొబ్బిలి సత్యమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో వాడు పబ్లిక్ లో స్టేజ్ మీద నన్ను కొడితే వాడిని వదిలేసి నా చేత సారి చెప్పించా. ఆఫ్టర్ ఒక ఆడదానికి ఏంటి నన్ను మౌనంగా ఉన్నారు? వాడిని ఎదురు చెయ్యండి. రేపు నేను సీఎం అయితే నా మాటకి ఎవరైనా విలువిస్తావా? సభా మినిస్టర్ని కొట్టినందుకు కలెక్టర్ని సస్పెండ్ చేయమని చెప్పు. అది బాబు, న్యాయంగా నడుచుకుంటున్నట్టు నటిస్తున్నావు. నిన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాను. హాయ్. నువ్వెందుకు బాధపడిపోతున్నావు? నిన్ను దూరం చేసుకున్నందుకు సిస్టమ్ బాధపడాలి. నేను సస్పెండ్ అయినందుకు బాధపడట్లేదు. ఆల్రెడీ ఐఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి నేను ఇష్యూ తీసుకెళ్లాను. క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ నేను నా చైర్లోకి వస్తాను. కానీ ఈ లోపే నేను స్టాప్ చేసినవన్నీ మళ్ళీ మొదలవుతాయి. కరప్షన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు వచ్చాక మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మన పెళ్లి గురించి ప్లాన్ చేసుకోవడానికి టైం దొరికిందనుకో. నేను ఒకటి చెప్పనా? మొదటిసారిగా నాకు నీ కోపం నచ్చింది. నన్ను ముట్టుకున్నవాడు మినిస్టర్ అయినా నువ్వు కొడతావని నాకు తెలుసు. కానీ నువ్వు ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కొట్టావు చూడు. ఐ లవ్ యూ రా. మీతో కాస్త మాట్లాడాలి, చెప్పండి. నిన్ను మంత్రి పదవి నుంచి మాత్రమే కాదు, నీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాను. ఇక నీకు పార్టీకి సంబంధం లేదు. పార్టీకి నేను ఎంతో చేశాను. ఎంత చేసినా సరే తప్పు చేసిన వాడు పార్టీలో ఉండకూడదు. నేను మీ వారసుని కదా. జనాన్ని పొల్యూట్ చేసే చెయ్యి జెండాకి సెల్యూట్ చేయడానికి పనికిరాదు. చిన్నప్పటి నుంచి సీఎం కావాలనే నా కళ. సీఎం కుర్చీలో నేను కూర్చోవాలి. చచ్చేదాకా అలా కూర్చునే ఉండాలి. నేను పోతే అంత్యక్రియలు జరగాల్సింది నా చిత్తి మీద కాదు నాన్న,
నన్ను సీఎం సీట్ లో పెట్టి అలా జరగాలి అని జీవో పాస్ చేసిన తర్వాతనే నేను చనిపోతాను. నాన్న ప్లీజ్ నాన్న, మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. పదవి అంటే ఎందుకు ఇంత పిచ్చి? పదవి లేకపోతే నేను బతకలేను నాన్న. నువ్వు పదవిలో ఉంటే రాష్ట్రం బతకలేదురా. తప్పు 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 చేశాను నాన్న. ఈ ఒక్కసారికి క్షమించేయండి, ఇంకెప్పుడు తప్పు చేయను. నువ్వు మారలేవురా. మీరు మారలేదా నాన్న? నేను కూడా మారుతాను నాన్న. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్ 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 నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. खुदा के बंद कर ले, जाते समय सीएम की कुर्सी लेकर गए क्या? जब मैंने मांगा तो दे देनी थी ना. तेरी డాక్టర్ కదలట్లేదు డాక్టర్. పోయారా? అయ్యో పోయారా? ఐఎమ్ సారీ. సరే అనౌన్స్ చేసేద్దామా? నో, నేనే నెక్స్ట్ సీఎం అని నిర్ణయించిన తర్వాతే అనౌన్స్ చేయాలి. ఎన్నాళ్ళైనా సరే అందాకి బాడీని జడ్డు బాంబింగ్ చేసి దాన్ని ఎంబాంబింగ్ అంటారన్నా? ఏదో ఒక బాంబింగ్ ని మణిక్యం, ఈ సమయంలో ఇలా ఈ టైంలోనే జరగాలి. సీఎం నేను వాడో తేలిపోవాలి. మీటింగ్ పెట్టండి. పెట్టండి. ఇప్పుడే మీటింగ్ పెట్టండి. జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి. ఈ బాడీ మీద పెట్టండి. ఏంటి ఇక్కడే పెట్టండి. యూనివర్సిటీ తీసుకోండి అన్న, అలాగే అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. పెద్దబ్బాయి పార్టీ బాధ్యతలను చూసుకుంటే చిన్నబ్బాయి ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటాడు. బూమర్, నీ అనుభవంతో అతని గైడ్ చేయి. 6 నెలలే కదా ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు చూసుకుందాం. పన్ను వారికి తొక్క నాక అది కాదు. నేను ఒప్పుకోను. సీఎం మగధీర ముని మాణిక్యం. మగధీర ముని మాణిక్యం. సీఎం ముని మాణిక్యం చూసావా? అన్నా, నాన్నగారిది సహజ మరణం కాదంట, చిన్నబ్బాయి వేసాడంట. నాన్నగారి పోయిన తర్వాత మనకెందుకు ఆ కుర్చీ? నువ్వే కూర్చో. సీఎం మోపిదేవి జిందాబాద్. సీఎం మోపిదేవి జిందాబాద్. చూస్తే కొరికి తెలియాలనిపిస్తుంది. అయితే అనౌన్స్ చేసేమంటారా? పబ్లిక్ చూసే ప్లేస్ ప్రకాశం అలే కదా. అంత్యక్రియలు సెక్రటరీ బ్యాక్ సైడా, నాన్నగారు ఫామ్ హౌస్ లోనా? అంతకంటే ముందు ఇంకొకడికి అంత్యక్రియలు చేయాల్సింది. తెలుగు ప్రజల ఆశ దీపం ఆరిపోయింది. ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి ఇక లేరు. ఆంధ్రప్రదేశ్ లో